హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో డే సెకండ్ అనమాట ఈ వీడియో. మేమైతే ఇంకా అందరం అక్క చెల్లెలందరం ఒక దగ్గర ఉన్నామని చెప్పేసి అయితే పిల్లల్ని కొంచెం అలా టైంపాస్కి గుడికి అయితే తీసుకెళ్ళినాం. రత్నాలయం అనమాట, అలియాబాద్ ఎక్స్ రోడ్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్. అలాగే ఈ టెంపుల్ని మినీ తిరుపతి అని కూడా అంటారు. ఇంకా వెళ్ళి కాళ్ళు అయితే కడుక్కొని ముందైతే వెళ్తున్నాం. మా అక్కలు, మా చరణ్, మా అమ్మ, మా నాన్న. చూడండి వీడియోలో ఎంత బాగా అనిపిస్తుంది టెంపుల్. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది టెంపుల్. అలాగే వెళ్ళినప్పుడు పీస్ఫుల్ అనిపిస్తుంది. చిన్నప్పుడు అయితే వెళ్ళి చాలాసేపు ఆడుకొని వచ్చేదన్నమాట. అలాగే వండుకొని ఏమైనా తీసుకొని వెళ్ళేది, పులిహోర కానీ పప్పు అన్నము అలా తీసుకొని దర్శనం అయిపోగానే కిందికి వచ్చేసి మంచిగా ఆకులలో పెట్టుకొని తినేది. మంచిగా అనిపిస్తుండే. పొద్దున్న 10:30, 11కి అట్లా వెళ్ళి ఈవినింగ్ 7, 8 వరకు ఉండేది. మంచిగా ఉంటుండే టెంపుల్లో. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పల్లవి కొబ్బరికాయ కొడుతుంది దేవుడికి. టెంపుల్లో పైన కొట్టనివ్వరు అనమాట కొబ్బరికాయ, అందుకనైతే కింద కొడుతున్నారు. ఇక్కడ దేవుడి దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకొని పైనకి వెళ్ళాలి. పైనకి వెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది వచ్చేసి రత్నాలయం. చాలా వరకు అయితే ఇక్కడికి ఈ టెంపుల్కి అయితే ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు. మనకి చెప్పాలంటే వైకుంఠ ఏకాదశి ఆ టైంలలో అయితే టెంపుల్కి ఒక 3-4కి అట్లా లైన్ కడితే మనకు మార్నింగ్ 10-11కి అట్లా దర్శనం అవుతుంది. అంత పబ్లిక్ ఉంటారు ఆ టైంలో. కొంచెం ఒక 2-3 కిలోమీటర్స్ వరకు కూడా ఆ ఏరియా మొత్తం బ్లాక్ చేసి ఉంచుతారనమాట పోలీస్ వాళ్ళు వచ్చేసి. మీకు చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది ఈ టెంపుల్ ఎంత బాగుంటుంది అనేది. మీకు కూడా ఈ టెంపుల్ విజిట్ చేయాలనిపిస్తే కనుక ఖచ్చితంగా మన అలియాబాద్ ఎక్స్ రోడ్ సికింద్రాబాద్ నుంచి అయితే డైరెక్ట్ ఒకటే బస్సు ఉంటుంది. ఇక్కడ చూడండి, మేము వచ్చింది 5:40కి అట్లా. వచ్చే వరకు ఇంకా ఇక్కడ చీకటి అయిపోయింది. వచ్చినాక ఇంకా ఆడుకుంటూ చేసుకుంటూ అలా ఉన్నాం. మొత్తం గుడి మొత్తం తిరుగుకుంటూ అయితే టెంపుల్స్ అయితే తిరిగినాం. వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి, పిల్లలు ఒక్కటే అరుస్తున్నారు. ఇక్కడ కృష్ణుడు నాగుపావు పడగ మీద ఎక్కి నిల్చుని ఫ్లూట్ ఊదుతున్నట్టుగా ఉంటుంది. దాంట్లోనే తాబేలు ఉంది చూడండి, మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో. చూడండి, ఇట్లా ఉంటుంది అన్నమాట ముందు నుంచి. ఇక్కడైతే చాలా అంటే చాలామంది ఫొటోస్ దిగుతారు. తామర పువ్వు లోపల నాగుపాము పడగ విప్పి దానిపై కృష్ణుడు నిల్చొని ఫ్లూట్ ఊతున్నట్టుగా ఉంటుంది విగ్రహం వచ్చేసి. ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చెప్పాలంటే ఈ వీడియో తీసే టైంకి చీకటి పడిపోయింది, సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు వీడియో. కాకపోతే మనకి కనిపించినంత వరకు అయితే నేను వీడియో అయితే తీసిన. మా నాన్న వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకా అలాగే పిల్లలు అయితే అసలు చెప్తే వినకుండా ఆడుతూనే ఉన్నారు. గార్డెన్ చాలా వరకు ఉంటుంది. ఆ గార్డెన్ ఏరియా మొత్తం తిరుగుతూనే ఉన్నారు. ఇంకా మేము పిక్స్ అయితే చాలా బాగా దిగినాం. పిక్స్ తీయడానికి షూట్కి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. నేను మాట్లాడుతూనే ఉన్నా, మా పిల్లలు వచ్చేసి అరుస్తూనే ఉన్నారు ఒకటేలాగా. మా మమ్మీ డాడీని వచ్చేసి చాలా అంటే చాలా పిక్స్ దించినాం. ఇక్కడ ఇంతకుముందు వాటర్ ఫౌంటైన్ లాగా వస్తున్నట్టు ఉండేది, కానీ ఇప్పుడు తీసేసినట్టున్నారు. లేదు, మేము చిన్నప్పుడు చాలాసార్లు వచ్చేది కాబట్టి తెలుస్తుండే. రాక కూడా ఒక 4-5 years అవుతుందన్నమాట. ఇంకా అక్కడ ఆడుకొని ఫొటోస్ దిగేసిన తర్వాత అయితే ఇక్కడ ఉయ్యాలలు, అసీసా అవన్నీ ఉంటాయి. అక్కడ కూడా చాలాసేపు పిల్లలు అయితే ఉయ్యాలలు ఊగిరు. ఎంత స్పీడ్ అంటే వాళ్ళకే వచ్చి ఊగడము అన్నట్టు స్పీడ్లో అయితే ఆడిరు. మాకేమో భయం వేస్తూ ఉంది. దాని తోడు వర్షం ఫుల్ మొగలయ్యి మెరుపులు వస్తూ గాలి అయితే వచ్చేసింది.
ఇంకా భయం వేసి వర్షం పడుతుందేమో, మేమైతే బస్కి వచ్చినాం అనమాట. ఇంకా వర్షంలో ఇబ్బంది అవుతుంది పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని అయితే తొందరగా డిసైడ్ అయిపోయి వెళ్ళినాం. కానీ పిల్లలు అయితే అసలు జరగలేరు అక్కడి నుంచి. చూడండి ఎంతమంది ఎక్కి ఉయ్యాలుతురు. ఆ చిన్న పిల్లలకు కూడా అసలు భయమే లేకుండా పోయింది, అంతగానం ఆడిరు. పిల్లలంటే అంతే కదా, ఆడుతూనే ఉంటారు. ఇంకా మా నాన్న మేమందరం వచ్చేసి ఇక్కడ పెద్దవాళ్ళం అనమాట. పెద్దవాళ్ళం ఇక్కడ కూర్చొని మా అక్క మిర్చీలు అవి తీసుకొచ్చింది స్నాక్స్ తింటున్నాం. మా నాన్న వచ్చేసి దేవుడికి మొక్కుతున్నాడు చూడండి. మా నాన్నకి టెంపుల్స్ అట్లా బయట గుడిలకు వెళ్ళడం చాలా ఇష్టం. చూడండి పిల్లలు ఫొటోస్కి నిల్చోమని మా అక్క ఎంత నిల్చోబెడుతున్నా అస్సలు నిల్చుంటూనే లేరు. అదో తతంగం అయిపోయింది పిల్లలందరినీ ఒక దగ్గర నిల్చోబెట్టి చేసేసరికి. ఇగో ఇట్లా పైన కూడా ఫొటోస్ అయితే మంచిగా దిగినాం. పైన లైటింగ్ ఉండడం వల్ల కొంచెం వెలుతురు ఎక్కువ అనిపించింది. కిందికి పోతే అయితే లైటింగ్ లేదు. మా కన్నయ్య వచ్చేసి మా పల్లవి హెయిర్ అంతా లాగేస్తున్నాడని మా పల్లవి ఏడుస్తూ ఉంది. మా కన్నయ్య, మా నాన్న, మా చరణ్, మా అమ్మ పిక్స్ బాగా దిగిరు. మేము కూడా చాలానే దిగినాం కానీ వీడియోలో పెట్టడం అయితే నేను మర్చిపోయినా. ఇది అండి ఇవాళ వీడియో, మన అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డే 2 వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఇంటికి వచ్చేసి తినేసి అయితే బయట కూర్చొని బతుకని అయితే పెట్టినాం. పల్లెటూళ్ళలో ఇట్లా బయట కూర్చొని మాట్లాడుతుంటే ఆ మజానే వేరుంటుంది కదా. ఇగో ఇట్లా మాట్లాడుతూ అయితే ఉన్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.